ఎన్ని కుట్రలు కుతంత్రాలతో దెబ్బ కొట్టిన మళ్ళా పులిలాగా ఈరోజు ముందుండి నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు సాయి గారు మరి ఈ ప్రాంతంలో రాత్రి నుంచి తెల్లాళ్ళు కావలు కాస్తూ సామాన్య కార్యకర్తల నిలిచి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సహకరించినటువంటి మా తమ్ముడు జయసింహ గారు ఇంకా చాలా మంది దయచేసి వేదిక మీద ఉన్నారు, క్షమించాలి. చైర్మన్లకు మరి ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికి కూడా మా తమ్ముడు మా అన్న పుట్టమధు గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యేగా మరి ఆయన రక్తంలో ఎప్పుడు ఇట్లా కోసినా కూడా బీసీ అని అనిపిస్తుంది, అంత ఫెరోషియస్ గా కొట్లాడుతున్న పుట్టమధు గారికి మా రసమయ్య బాలకిషన్ గారు తన గొంతకై ఇలా ప్రోగ్రామ్ అవుతుందంటే ఆయనే ఫోన్ చేసి అన్న మా టీం వస్తుంది నేను మీ గొంతే అని చెప్పి ఈరోజు ఇక్కడ పంపించినటువంటి రసమయ్య గారికి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మంది వచ్చారు, కుల సంఘాల పెద్దలకు అందరికి నమస్కారం. ఇప్పుడే జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా బయలుదేరిండు, ఆయన మరి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి సందర్భం. అదే ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయినటువంటి ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయినటువంటి మన చిరంజీవి గారికి ఇంకా వివిధ సంఘాల నాయకులకు అందరూ వస్తారు, అందరికీ పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు అలానే ఇదే గడ్డ మీద ఇదే ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి పూర్తి సహకారంతో పెద్ద మనసుతో మీరు సహకరించిన మీరు మళ్ళీ ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు న్యాయం ఇది, న్యాయమైన డిమాండ్ ఇది. ఈ న్యాయమైన డిమాండ్ లేకపోతే మళ్ళా ఉద్యమాలు వస్తాయి, మళ్ళా గొడవలు వస్తాయి. ఈ ప్రాంతం అంటేనే ఉద్యమాల గడ్డ అని చెప్పి సపోర్ట్ ఇస్తున్న జర్నలిస్టులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారం. చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు, నేను ఎక్కువ విషయాలు మాట్లాడేది ఒకటి మీకు తెలియజేస్తున్నాయి సభ ద్వారా. ఈ ప్రభుత్వానికి మీరు అన్నదేంది, మీరు చేస్తున్నదేంది, మీరు అన్న మాటలు కావాలంటే మీరు వినండి, ఇది మాట్లాడండి. లోన్ ఉంది కదా అని చెప్పి అబద్ధాలు వింటున్నారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరైనా క్షమించారో కానీ ఈ ప్రజలు బడుగు బలిగిన వర్గాల వాళ్ళు క్షమించరు. దయచేసి కామారెడ్డి డిక్లరేషన్ ఎవరితో చెప్పించిండు, ఒక బీసీ ముఖ్యమంత్రితో చెప్పించారు అంటే మీరు పోయి ఆయన అడకపోరు అని చెప్పినట్లనా? ఇలా ఆ రోజు మాట్లాడింది అమలు కాకపోతే, లేకపోతే మీరు మోసం చేసినాం ఏం చేస్తారు, మళ్ళీ మోసం చేస్తారు కామ్ ఉంటారా? ఏ ఉద్దేశం? కామారెడ్డి డిక్లరేషన్ లో మీ అంతకు మీరే 42% చట్టబద్ధత కల్పించి 6 నెలల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. 6 నెలలు కాలేదా? మాట్లాడింది మీరు మాట్లాడించిన మాటలు, సిద్ధరామయ్య గారు మాట్లాడిన మాటలు మీకు కావా చెప్పండి. లేదంటే మేమే వేలాది మందిని కర్ణాటక పోయి సిద్ధరామయ్య గారి దగ్గర కూర్చుంటాం, దారి వస్తావా చస్తావా ఏం సంగతి తెలుసుకుందాం అని కర్ణాటక పోతాం, ఆయన అడుగుతాం 42% ఇస్తా అని చెప్పి ఇలా మీరు మాట్లాడుతున్నది ఏమిటి? ఇలా అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసిండ్రు, చట్టాన్ని ఎందుకు తయారు చేసిండ్రు, ఈ చట్టాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు పంపించిండ్రు? మీరు పంపించి మళ్ళీ ఇలా క్యాబినెట్ లో తీర్మానం చేసి జీవో అంటారు. ఎవరు చెప్పింది మీకు జీవో? ఎవరు చెప్పిండ్రు? తెలంగాణ ప్రజలు చెప్పిందా, బీసీ ప్రజలు చెప్పిందా? జీవో ఎవరు ఏమన్నాడు? జీవో ఇచ్చి ఆర్డర్ చేస్తే మేం కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జీవో ఇచ్చిండు. జీవో అయింది 33% బీసీలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవ్వాలని తీర్మానం చేసిండు. జీవో తెచ్చిండు 34% ఇస్తామని. మరి ఎవరు పోయింది కోర్టుకు? ఇక రాజకీయంగా మాట్లాడినట్లయితే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంపీ రవిచంద్ర గారు దయచేసి రావాలి. ఎవరు పోయింది కోర్టుకు? స్వప్నారెడ్డి గారు అని పోయిండు. ఎవరు పంపించిండ్రు చెప్పండి? ఆమె తప్పుగా అవ్వచ్చు పాపం. ఎవరు పెట్టి కేసు వేయించారు? హైకోర్టులో కేసు వేయించారు, కొట్టేసారు. సుప్రీంకోర్టు పోయిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో కూడా కొట్టేసిండ్రు. మరి తప్పని పరిస్థితుల్లో 50% రిజర్వేషన్ లోబడి 27%తో స్థానిక సంస్థ ఎలక్షన్ ఇచ్చినాం. ఒకసారి మన కళ్ళ ముందర జియో చెల్లెదని తెలిసిన తర్వాత పక్కన మహారాష్ట్రలో జియో ఇచ్చి ఎలక్షన్ పోయి ఎలక్షన్ మధ్యలో ఆగిపోయిన తర్వాత కూడా అది ఉన్నాక మహారాష్ట్రలో కూడా కేసులు కొట్టేసింది. అది ఉన్నాక బీహార్ పాట్నాలో కేసు కట్టేస్తే జీవోలను కొట్టేస్తే అది ఉన్నాక
ఇవాళ మేమేమన్నా అంగోటి కాదమా? మేమేమన్నా చదువురానోళ్ళమా? వెంకటరాజుల్లో బస్సు లేకుండా, బస్ లేకుండా, స్కూల్ లేకుండా, బడి లేకుండా, పేపర్ లేకుండా మమ్మల్ని అందరినీ కూడా అవలగాల వేసి కులాలందరూ కూడా మీరందరికి ఇదే పని చేసుకొని బతకాలంటే చేస్తే ఇలా మహాత్మా జ్యోతిబాబులే పుణ్యాన చదువుకొని గొప్ప వాళ్ళైంది. ఇలా మీరు జీవోలు చెల్లవని చెప్పి ఎవరు చెప్పారు? మీరు ఇవ్వమని జీవో మీరు 10 మందిని మేనేజ్ చేయొచ్చు, 10 మందిని పైసలతో కొనొచ్చు, 10 మందిని మభ్య పెట్టచ్చు. కానీ లక్షలాది మంది, కోట్లాది మంది ఈ జనాన్ని మీరు కొనలేరు. గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ గడ్డ ప్రాణాలకు తెగించి కొట్లాడే గడ్డ, నక్సలైట్ ఉద్యమాన్ని పుట్టించిన గడ్డ, నక్సలైట్ ఉద్యమం గణపతి పుట్టినటువంటి గడ్డ, చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం నడిపినటువంటి గడ్డ, కొమరం భీం పుట్టినటువంటి గడ్డ, సర్వారి పాపన్న పుట్టినటువంటి గడ్డ, శ్రీకాంత్ చారి పుట్టినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీద మీరు చరిత్ర తెలుసుకోకుండా జీవాలు ఇచ్చి ఎలక్షన్లో పోయి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? మమ్మల్ని పిచ్చోళం చేయాలనుకున్నారా? మేము పిచ్చోళంగాం, అవగాహన చేయాలనుకున్నారా? మేము అవగాహన, మీరే అవలా అవుతారు, మీరే పిచ్చోళ్ళు అవుతారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి మేమందరం వచ్చినాం. మేము ఏ పార్టీలో ఉండొచ్చు కాక ఆ పార్టీలో కూడా ఆ రోజు మేము 2 పార్లమెంట్ సీట్లు వస్తే 2 రాజ్యసభ సీట్లు, ఒకటి యాదవులకు, ఇంకొకరికి ముద్రాజులకు ఇవ్వాలని చెప్పి అందరం కూడా మా నాయకుడు ఇచ్చిండు. మొన్న ఒక ఎమ్మెల్సీ ఉంటే ఒక ఎమ్మెల్సీ ఎంబీసీ కులాలకు ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాం. ఎన్నో ఒక రజకులకు ఎమ్మెల్సీ సీటు వరంగల్లో ఇప్పించుకున్నాం. మార్కెట్ ఏరియాలో రిజర్వేషన్ ఇప్పించుకున్నాం. ఎన్నో వేసుకున్నాం. అన్నిటికన్నా 1000 కోట్ల విలువైన భూమి ఆత్మగౌరవ భవనాలని ఇప్పించుకున్నాం. హాస్టల్లో ఒక బీసీ గురుకులాన్ని ప్రతి మండలానికి ఏర్పాటు చేసుకున్నాం. చదువుకొని గొప్పలు కావాలని మా నాయకుడు ఆ రోజు ఏమడుతుంది మీరు రాసుకురాపోండి, మేము జీవో ఇస్తామని చెప్పింది. ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవం కాదా? ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చు ఈటల రాజేంద్ర గారు, అడగమని చెప్పండి. కరెక్ట్ అని చెప్తాడా లేదా? ఏ పార్టీలో ఉన్నా ఈరోజు జోగురామన్న గారు అడగమని చెప్పండి, చెప్తాడు. ఈరోజు గందుల కమలాగా అని చెప్పండి, ఇమ్మీడియట్ గా నిధులు కేటాయించిందా లేదా? మేము ఎవరు చేసినాం, మీరు ఇంకా ఎక్కువ చేస్తామంటేనే కదా మీరు ఆశపడి మా వాళ్ళందరూ మీకు ఓట్లేసింది. ఇవాళ ఈ చరిత్రలో యాదవ్లు క్యాబినెట్ మంత్రిగా చరిత్ర లేదు. ఇవాళ గొల్ల కురువులకు లేదు ఇక్కడ, మున్నూరు కాపులకు లేదు ఇక్కడ, ముద్రాజులకు బీసీ ఏగురులో చేస్తామని అది లేదు, మంత్రి పదవులు లేవు. చైర్మన్ 50 ఇస్తే 10కి వాళ్ళ పని 5 10 7 పాడేసింది. భార్యలు బీసీ ఉంటే ఆ కోట్లు పెట్టి పాడేసింది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తే చార్మినార్, యాకత్పుర, డబుల్పుర గమించిండు. మరి రాహుల్ గాంధీ గారు మీరెంతనో మీకు ఎంత అన్నాడు. ఇదా ఈ జీవోలో రాహుల్ గాంధీ గారు చెప్పిన జీవో ఇష్యూ చేసి అయిపోతుంది, చేతులు నిలుపుకోపోయి. బీసీ బిడ్డలారా, బీసీ ఉద్యమానికి మరి సపోర్ట్ చేసేటువంటి అందరూ అగ్రవర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంత ఈజీగా ఒక జీవోతో రిజర్వేషన్ ఇచ్చుకునేటట్లుంటే ఇన్ని రాష్ట్రాలు ఇన్ని కొట్లాటలు ఎందుకు అవుతాయా? ఇన్ని రోజులు ఎందుకు అవుతుంది? అదే జీవోతో అయ్యేది ఉంటే మొదలై మీరు జీవో ఇచ్చేది ఉంటుంది. అసెంబ్లీ చట్టం తెచ్చి రివర్స్ రావడం ఏంటి? ఎవరిని పిచ్చోని చేయాలనుకుంటున్నారు? ఇది పెద్ద మోసం. గొర్రెలకు 3 లక్షలు ఇస్తామని మోసం, గీతా కార్మికుడు చనిపోతే 10 లక్షలు ఇస్తామని మోసం, అన్ని మోసాలే. మున్నూరు కార్పొరేషన్ మోసం, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తారని మోసం. కనుక మోసం చేసి అధికారంలోకి వచ్చి కనీసం ఈ 42% రిజర్వేషన్ అని వస్తే మేము సంతోషపడే వాళ్ళం. అది కూడా అందుకే ఈరోజు వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి జడ్పీటీ నుంచి అనేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కొట్లాడి తెగించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చారు. మీరు ఎన్ని అబాండాలు వేసినా దయచేసి చెప్తున్నాం, మీరు అమలు చేయకపోతే 42% చట్టబద్ధ కల్పించి ఎలక్షన్ పెట్టకపోతే ముందుగా ఏమైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా లక్షలాది మంది తరలి వస్తాం, మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం.
కేసులు పెట్టి భయపెట్టి జైలులో పెట్టి ఎన్ని చేసినా మేము అందరం కూడా కొట్లాడేందుకే తెలంగాణ వచ్చింది. జైళ్ళలో పెట్టమన్నా భయపడేందుకే తెలంగాణ వచ్చింది. మీ జైళ్లకు, మీ కొట్లాటలకు, మీ దొంగ కేసులకు ఖచ్చితంగా మేము భయపడం. ఖచ్చితంగా ఇచ్చి తీయాల్సిందే. నువ్వు రేపు ఎలక్షన్ గురించి జీవోస్తున్నావు. మరి ఇలా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి, మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి. దానిలో ఎందుకు నువ్వు జీవో ఇవ్వలే? 20,000 ఉద్యోగాలని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసినావు. ఆ ఉద్యోగాలకు ఎందుకు నువ్వు జీవో ఇవ్వలే? అంటే ఇవాళ అడ్మిషన్లకు జీవో ఇవ్వవు, రేపటి రిక్రూట్మెంట్ కు జీవో ఇవ్వవు, ఎల్లుండి కోట్ల కొట్టేదానికి జీవో ఇచ్చి చేతులు దురుపుతామంటే కాదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఖచ్చితంగా గలమెత్తాలి. మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నా ఉన్నారు. మీరు భయపడకండి. ఆ పార్టీలో 20-30 ఏళ్ళు పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు వస్తలేవు, వాళ్ళకు గౌరవం లేదు, ఎమ్మెల్సీలు వస్తలేవు, మంత్రిత్వ శాఖలు లేవు. ఇచ్చిన మంత్రిత్వ శాఖ పనికి మానేస్తున్నారు.